పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు. ఆ పల్లెలకు ఆధారం వ్యవసాయం. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు అనేక సమస్యలతో సావాసం చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు కర్షకుల్ని కష్టాల పాలు చేస్తున్నాయి. నేర్చుకున్న విజ్ఞానంతో ఆ అన్నదాతలకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు ప్రకాశం ఇంజనీరింగ్ యువత. సంప్రదాయ పద్ధతిలో చేస్తున్న సాగు చిన్న సన్నకారు రైతులకి ఆశించిన దిగుబడుల్ని అందించడంలో విఫలమవుతోంది. అప్పుల ఊబిలో దింపుతోంది. ఇలాంటి పరిస్థితుల నుంచి కర్షకుల్ని కాపాడేందుకు ప్రకాశం జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ విద్యార్థులు వ్యవసాయ పనిముట్ల రూపకల్పనపై దృష్టి సారించారు. సాగులో చిన్న సన్నకారు రైతులకు ఊతమిచ్చే వినూత్న పరికరాలను తయారు చేశారు. ఇంజనీరింగ్ మెకానికల్ విద్యార్థులు ఏఐసిటిఈ యూజీసీ నిబంధనల మేరకు ఓ ప్రాజెక్టు రూపొందించాలి. వాహనాలు, పారిశ్రామిక వస్తువుల తయారీపైనే విద్యార్థులు ఆసక్తి చూపుతారు. కానీ ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల యువత ఇందుకు భిన్నంగా అడుగులు వేశారు. మెట్ట పంటలు, శ్రీవరి సాగులో కలుపు నివారణ, నేల దమ్ము చేయడం, పండ్ల తోటల్లో పాదులు చేసేందుకు అనువైన పరికరాలను తీర్చిదిద్దారు. జనరల్గా మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఎక్కువ రోబోటిక్స్ మిషన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మాది రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ వల్ల మేము రూరల్ పరంగా మా చుట్టూ ఉన్న రైతుల యొక్క కష్టాలు తెలుసుకుని వాటి గురించి ఏమైనా తయారు చేద్దాం అనుకున్నాం. కలుపు అనేది ప్రధాన సమస్యగా మేము పరిగణించాము. వీటి వల్ల ఏంటంటే మనం పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా అనగా మనకి పెట్రోల్ ఇవేమీ లేకుండా తక్కువ ఖర్చు, అదేవిధంగా మన స్వశక్తితో మన మానవ యొక్క స్వశక్తితో ఇవి రన్ అవుతాయి అన్నమాట. కూలీల కొరత చాలా ఎక్కువగా ఉంది. 1-2 ఎకరాలు చేసేవాళ్ళు ట్రాక్టర్కి వీటికి డబ్బులు ఖర్చు పెట్టడం చాలా కష్టం అనమాట. అట్లాంటి సందర్భాల్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ద్వారానే నాకు తెలిసింది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా మనం మామూలుగా కూలీలను ఎక్కువ మందిని పిలుచుకుంటాం కదా, వాళ్ళ ఖర్చులు ఇవన్నీ మనం పెట్టుకోలేనప్పుడు ఇలాంటి తక్కువ కాస్ట్లో వచ్చే ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేసుకొని లెస్ కాస్ట్లో మనం వర్క్ చేసుకోవచ్చు. మిరప తోటలు, ఇంకా బత్తా తోటలు, వాటిల్లో పొదల దగ్గర ఉండే చాలా వరకు గడ్డిని మనం రిమూవ్ చేయడానికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ లేడీస్ కూడా వీటిని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సన్నకారు రైతులు సాగు చేసే చిన్న కమతాలకు వీలుగా భారీ యంత్రాలు కాకుండా కేవలం ఒక్క మనిషి సాయంతో పనిచేసే కలుపు యంత్రాల్ని తయారు చేశారు. అంతర సేద్యపు పంటలు సహా పత్తి, మిరప, పొగాకు వంటి పంటల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా వీటిని రూపొందించారు. గ్రామాల్లోని మరో ప్రధాన సమస్య విద్యుత్తు కొరత. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విద్యార్థులు అతి తక్కువ ఖర్చుతో మరో యంత్రాన్ని తయారు చేశారు. సౌరశక్తితో పనిచేసే ఈ పరికరం గడ్డి, పశుగ్రాసాన్ని సులువుగా కత్తిరిస్తోంది. వరి, జొన్నగడ్డి, పశువుల మేత, కలుపును సులభంగా కత్తిరించేలా, మరో చోటకు తీసుకువెళ్లేలా కేవలం 10 కిలోల బరువుతో ఈ పరికరాన్ని మలిచారు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పని వచ్చేటట్టుగా సో అది ఆధారంగా పెట్టుకొని మేము కొన్ని పరికరాలు చేసి ఇదేమో పేద కుటుంబాలకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పని వచ్చేటట్టుగా. మామూలుగా అయితే ఒక ఎకరాకి మహా అయితే వాళ్ళు వేసే పంట పెట్టి ఉండిద్ది, ఒక 4 కావాలి మామూలుగా అయితే. ఇదైతే ఒక్కరే సరిపోయిద్ది. ఒక్కరే పరికరంతో పని చేసుకోవచ్చు. వాళ్ళకి ఇంకా హెల్త్గా సంబంధించి కానీ మంచి ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. దీనికి తయారు చేయడానికి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ఏం అవసరం లేదు. లెస్ అమౌంట్లో మనం మెకానిక్స్ ద్వారా మామూలుగా బయట అవైలబుల్ వాళ్ళ చెప్తే అది చేయించడం జరిగింది. పెట్రోల్ ఇంజిన్ అనేవి ఏమి అవసరం లేదు. దీనికి ఎకో ఫ్రెండ్లీ అనమాట. మీరు గమనించి ఉంటారు. దీని వర్కింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది.
కలుపు సమస్య అనేది ఉంది. మెట్ట పంటల్లో కానీ అదేవిధంగా మాగాణి సేద్యంలో కానీ కలుపు నివారణ ప్రధాన సమస్య. కూలీలు కూడా చిక్కడం చాలా కష్టంగా ఉంది. ఖర్చులు పెరుగుతున్నాయి కనుక ఇట్లాంటి యంత్రాలు రావటం వలన రైతులకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. వ్యవసాయం కాస్త వ్యయంగా మారిన ప్రస్తుత తరుణంలో సన్న చిన్నకారు రైతుల కోసం ఆధునిక పనిముట్లు రూపొందించేలా ప్రకాశం ఇంజనీరింగ్ యాజమాన్యం విద్యార్థుల్ని ప్రోత్సహించింది. తక్కువ ఖర్చుతో ఆధునిక యంత్రాలను రైతులకు అందుబాటులోకి తెస్తోంది. 5-6 చేసే పనిని ఒక మనిషితో చేసేటట్టుగా పనికొచ్చేటువంటి ఈ కలుపు తీసే యంత్రాలు కానీ, మిగతా ఎరువు వేసే చిన్న హ్యాండ్లింగ్ మిషన్స్ కానీ తయారు చేయటం, అటువంటి ఐడియా రావటం కాకుండా దాన్ని పిల్లలతో ఎక్స్పెరిమెంటల్గా చేపించేసి ఈ సమాజానికి అందించడం ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ ఒక బాధ్యతగా కూడా భావిస్తుంది. వారి అవసరాలను బట్టి రైతు సోదరులు పంటలను వేసుకుంటున్నారు. కానీ మా పరికరాలు 12 అంగుళాల లోపు కూడా అంతర్సేద్యం చేయడానికి, మా మట్టిని గుల్లబార్చుకోవడానికి రైతులు బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఆధారంగా, కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ అనే సబ్జెక్ట్ ఆధారంగా తయారు చేసి మేము ఇస్తున్నాము. 2500 పరికరాలని ఉభయ రాష్ట్రాలకి రైతులకి మేము సప్లై చేయడం జరిగింది. కాస్ట్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల బిజినెస్ మేము ఈ పరికరాల ద్వారా చేసాము అని గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. అన్నం పెట్టే అన్నదాత కష్టాలను తీర్చేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఈ పరికరాలను ఎలాంటి లాభాపేక్ష లేకుండా రైతులకు అందజేస్తున్నారు. విద్యార్థులు రూపొందించిన పర్యావరణ హితమైన ఈ పరికరాలకు రైతుల నుంచి మంచి స్పందన వస్తోంది. మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో సైతం ఎన్నో ఆవిష్కరణలు రూపొందుతున్నాయి. ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు మాత్రం రైతులకు అవసరమైనటువంటి పర్యావరణీయమైన, తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవసాయ పరికరాలు రూపొందిస్తున్నారు. ఈ పరికరాలు రైతులకు క్షేత్రస్థాయిలో ఎంతో ఉపయోగపడుతున్నాయని, ప్రధానంగా కూలీల సమస్య పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని చెప్పేసి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కెమెరా శ్రీనివాస్తో ఓబులేషు, ఈటీవీ న్యూస్.